హాయ్ ఎవ్రీవన్. సెవెంత్ మంత్లో ఒకరోజు నేను తీసుకునే ఫుడ్ మా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక రాగి దోశ, పీనట్స్ చట్నీ అండ్ 2 ఎగ్ వైట్స్ కంపల్సరీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. 9 అయ్యేసరికి గంట కొట్టినట్టు ఆకలేసేస్తుంది, తినేస్తున్నాను. అండ్ మా పూర్వికకి ఏంటంటే దోశ వద్దని చెప్పిందంట, అందుకే ఆమ్లెట్ వేస్తుంది అమ్మ. డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. సెవెంత్ మంత్ నుంచి బేబీ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాల్నట్స్ వచ్చి ఓవర్ నైట్ సోక్ చేశాను 2. దీనివల్ల బేబీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది నైట్ సోక్ చేసాం కాబట్టి. ఒక స్పూన్ పంప్కిన్ సీడ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్లో ఇది కూడా తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇంకా మా అమ్మ అయితే తినేటప్పుడే వీడియోస్ తీస్తున్నావని చెప్పి నవ్వుతుంది. ఇంకా నేను 10 o'clock ఇట్లా మిల్క్ అయితే తీసుకుంటాను. మార్నింగ్ అండ్ నైట్ 2 times కంపల్సరీ. ప్రోటీన్ పౌడర్ డాక్టరే చెప్పారు. 11 o'clock వచ్చి ఇట్లా ఏదైనా ఫ్రూట్స్ అన్నమాట. అయితే ఈరోజు దానిమ్మ గింజలు తింటున్నాను. దీనివల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మంచిది కాబట్టి. 1కి ఎగ్జాక్ట్గా లంచ్. బ్రౌన్ రైస్, పప్పు, తర్వాత అందులో కొంచెం చికెన్ యాడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి నైట్లో మినిమం 3 to 4 liters వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఈవినింగ్ ఏదోటి నైట్లా తింటా ఉంటా ఫ్రూట్స్ అవి. ఇంకా నైట్ 7:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తా. ఈరోజు నా డిన్నర్ వచ్చి జొన్న దోశ అండ్ ఎగ్ బుజ్జి. ఇది తిన్నాక కొంచెంసేపు వాకింగ్ చేస్తాను. ఇంకా నైట్ పడుకునే ముందు పాలు తాగుతా. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.